హాయ్ హలో వెల్కమ్ టు ఇంగ్లీష్ టాక్స్. చుట్టుపక్కల వాళ్ళు ఎగతాళి చేస్తున్నారని కన్న కూతుర్నే చంపేసిన ఒక తండ్రి గురించిన న్యూస్ ఆర్టికల్ ఇది. హీ వాజ్ బీయింగ్ టాంటెడ్, అంటే అతన్ని ఎగతాళి చేస్తూ ఉన్నారు. ఎవరు అంటే లోకల్స్ అంటే చుట్టుపక్కల వాళ్ళు. అతడు రోజు పాలు కొనుక్కోవడానికి బయటికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు అతన్ని ఎగతాళి చేస్తున్నాడు. బికాస్ ఆఫ్ దాట్ హీ వాజ్ ట్రబుల్డ్ అంటే ఇబ్బంది పడ్డాడు, బాధపడ్డాడు అనమాట. వాళ్ళు దే మేడ్ సమ్ రిమార్క్స్ అంటే వ్యాఖ్యలు చేయడం. రిమార్క్ అంటే వ్యాఖ్య. వాళ్ళు కొన్ని కమెంట్స్ చేశారన్నమాట. వ్యాఖ్య అంటే కమెంట్. ఏమని అంటే దట్ హీ వాజ్ టూ డిపెండెంట్ ఆన్ హర్ అని. అంటే ఇప్పుడు డిపెండెంట్ అంటే ఆధారపడడం అని. ఇల్లు ఆ అమ్మాయి సంపాదన వల్లే నడుస్తోంది అని, అతడు ఆ అమ్మాయి మీద ఆధారపడి ఉన్నాడని సెవరల్ టైమ్స్, చాలాసార్లు పదే అదే కమెంట్ చేయడం వల్ల అతడు ఒక టెన్నిస్ ప్లేయర్ని చంపేశాడు.